ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఎన్నడూ లేని విధంగా 8 సంవత్సరాల తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో అంగారక అమావాస్య, అందులో పునర్వసు నక్షత్రంతో కూడిన అమావాస్య సందర్భంగా చిన్న విధి విధానాన్ని పాటించడం వలన అంటే వృశ్చిక రాశి వారికి అంగారక అమావాస్య సందర్భంగా ఒకవైపు అర్ధాష్టమ రాహు, అష్టమ రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఈతి బాధలను ఎలా తొలగించుకొని అదృష్టం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజభగవానుడు. ఈ కుజభగవానునికి ప్రీతికరమైనటువంటి కుజహోరతోనే ప్రారంభమవుతున్నటువంటి అంగారక అమావాస్య, అందులో బృహస్పతి నక్షత్రంతో కూడిన అమావాస్య సందర్భంగా అంతర్గత శత్రువుల నుండి, అనారోగ్యం నుండి, నరదృష్టి నుండి శత్రు ప్రభావాలను ఎలా తొలగించుకోవాలి, అలాగనే బాహ్య ప్రపంచంలో ఇది అసలే వర్షాకాలం, రాత్రిపూట కారు చీకటి ఉంటుంది, అనేక రకాలమైనటువంటి మీ మనసులో అనేక రకాలుగా భావాలు ఉద్రేకభరితంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు ఆవేశం తెచ్చుకోవడం, చిన్న చిన్న పనులు అవ్వట్లేదని చెప్పి చేతులు వస్తువులు కిందేసి పాల్గొడుతూ ఉంటారు. అంటే తప్పు మీది కాదు, గ్రహ సంచార స్థితి. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఒక వ్యక్తి, మన పెద్దవారు చెప్తూ ఉంటారు, ఆవేశంలో నిర్ణయం సరైనటువంటి నిర్ణయం కాదు అని. కనుక ఆ రోజు వీలైనంత వరకు ఎరుపు రంగు లేకపోతే పసుపు రంగు గల వస్త్రాలను ధరింపచేయడం, ఎరుపు నీటితో భూమాత కొనక పుట్టలో పాలు పోయడం, ఆ మట్టిని తెచ్చి మీ ఇంటి సింహద్వారాలకు కానీ, మీ యొక్క వాహనాలకు కానీ, మీ లలాటంలో కానీ ఓంకారం కానీ, శ్రీకారం కానీ, స్వస్తిక్ కానీ బొట్టు పెట్టగలిగినట్లయితే సకల సమస్యలు పటాపంచలైపోతాయని చెప్పి గమనించాలి.